ప్రభుత్వం అంటే పరిపాలన ఎట్లుందంటారు? 8 మంది ముఖ్యమంత్రులు, హ్మ్. దొరికినోడు దొరికినట్టు దోసుకునుడు. అంటే మీ బీజేపీ కూడా 8 మంది ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉన్నారు కదా! ఆ విధంగా అంటారా? నేననేది ఏందంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏందంటే కొద్దిగా సమన్వయం తక్కువుంది. హ్మ్. కొందరికి ఇష్టం లేని అతను ముఖ్యమంత్రి అయిండు. హ్మ్. మేము 40 ఏళ్ల నుంచి ఉన్నాం కాంగ్రెస్‌లో, మాకు లేకుండా 3 ఏళ్ల కింద వచ్చిన కానీ ఒప్పుకుంటున్నట్టు బయట మొత్తం కోమటిరెడ్డి కూడా. పక్క నుండి లేత్తలేరు కదా! హ్మ్. ఒక ముఖ్యమంత్రి అయితే కూడా లేచి నిలబడతలేరు. హ్మ్. ఇప్పుడు మేమన్నా నిలబడతాం. ఎందుకంటే గౌరవనీయ ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి గారు సీట్. తెలంగాణ గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. హ్మ్. ఆయన అసలు ఏ మంత్రి లేత్తలేడు. హ్మ్. అంటే దీన్ని బట్టి ప్రజలకు అర్థం కాదా? ఓకే. అంటే మనుషులు ఒకటి, బయట ఒకటి. నేననేది ఒకే అలా అంతర్గత వ్యవహారం. హ్మ్. అంతర్గత వ్యవహారం. అవినీతి తప్ప ఏమున్నది? అవినీతి తప్ప అభివృద్ధి ఎక్కడ? చూపండి అభివృద్ధి. ఏం చేశాడు? ఏం చేశాడు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అభివృద్ధి తప్ప ఇప్పటివరకు తెలంగాణలో ఏం లేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్‌లో ఏం ఏం చేశారు జరగలేదంటారా అభివృద్ధి? బీఆర్ఎస్‌లో? ఏం చేశారు చెప్పు? ఔటర్ రింగ్ రోడ్ వేశారా? ఎయిర్‌పోర్ట్ కట్టారా? సాఫ్ట్‌వేర్ కంపెనీలు పెట్టారా? ఏం పెట్టారు? చెప్పండి అంటే కదా! మొత్తం ఈ గచ్చిబౌలి అంతా డెవలప్‌మెంట్ చేసినాం మేము. ఆ హైటెక్ సిటీ సైబర్ టవర్స్ నుంచి మొత్తం ఒక్కటండి. కేటీఆర్ మొత్తం చేసినాడు. ఆ కేబుల్ బ్రిడ్జ్ అవంతా కూడా. అదొక టియా బన్ కట్టిండు. హ్మ్. ఆ టీ కేఫ్ లాగా. అంటే రూపురేఖలు అయితే మారినాయి కదా! రూపు రేఖలు కాదు, ఇది నేచురల్ గ్రోత్.